మేడారం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. భారీగా తరలివచ్చిన జనంతో వనంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మరి కాసేపట్లో కన్నేపల్లి నుంచి సారక్క మేడారం బయలుదేరనుంది. ఇప్పటికే కన్నేపల్లిలో కాకా వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కన్నేపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. జాతరలో మహాఘట్టం కొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ తల్లిని ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారము మేడారం గద్దెల వద్దకు తీసుకోబోతున్నారు. మరి కొద్ది క్షణాల్లోనే అమ్మవారికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భారీ ర్యాలీతో ఆదివాసీ సాంప్రదాయాల నృత్యాలు డోలు వాయిద్యాల మధ్య మేడారం గద్దెల వద్దకు తీసుకెళ్లి అమ్మవారిని జంపన్న వాగు మీదుగా తరలిస్తూ ఆ సారలమ్మ గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం మనతో ఆ సారలమ్మ తల్లి పూజలను అసలు ఏ విధంగా జరుగుతుంది తనతో ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ప్రధానంగా సారలమ్మ తల్లి ఆవాహనంతోనే మొదలవుతుంది జాతర. ఎట్లా తీసుకుపోతారు అమ్మవారిని? మీ ఏర్పాట్లు ఏమిటి? ఫస్ట్ రాత్రి అంటే 4-5 గంటలకు గుడిని శుద్ధి చేసి కులపెద్దని పిలిచి యూత్ని పిలిచి తోరణాలు కట్టి తర్వాత ఆడిని పిలిచి నీళ్ళు పట్టుకొని గద్దెలు వెళ్ళిపోతాం. పొయ్యే ముందు జంపన్న వాగు నుంచి పోతాం. మళ్ళీ వచ్చేటప్పుడు అట్నేస్తాం. పొయ్యి గద్దెలు సమ్మక్క సారక్క గద్దె అలికి బొట్లు పెట్టి కంకణాలు కట్టి మళ్ళీ వచ్చి తిరిగి వచ్చిన తర్వాత సారలమ్మ తయారై బయటికి బయలుదేరుతుంది. కులపెద్ద డూలు పెద్దలతో బయలుదేరుతుంది. మీరు వెళ్ళేటప్పుడు మీ సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రతి పూజలు చేస్తారు. ఆ పూజలు ఏ విధంగా పూజలు చేస్తారు? వెళ్ళేటప్పుడు హనుమాను జెండాతో వెళ్ళడము ఇదంతా ఎంత సమయం పడుతుంది? ఇక్కడి నుంచి గద్దెల వెళ్ళేసరికి వెళ్ళేసరికి పోలీసు బందోబస్తు ఉంటుంది కాబట్టి మనకు గంటన్నర పడుతుంది కావచ్చు. హనుమాన్ జెండా అంటే హనుమాను సారలమ్మకు మేనమామ అవుతాడు, అందుకే హనుమాన్ జెండా పడుతుంది. మన అలాంటి ధైర్యం బలం కదా, అందుకని హనుమాన్ జెండా పెట్టుకుని పోతారు. సరే, అమ్మవారితో పాటుగా కూడా అటు పగిడిద్దరాజు కూడా వస్తున్నారు, గోవిందరాజు. ఇట్లా ఎక్కడ కలుస్తారు వీళ్ళు? పగిడిద్దరాజు జంపన్న కలుగుతాడు, గోవిందరాజు కూడా జంపన్న కలుగుతాడు. 3 కలిసి వందరం అక్కడ వెళ్ళిపోతాం. అయితే వాగులో కలుపుకొని పోవాలని ఒక సాంప్రదాయం. తీసుకుపోయినప్పుడు కొన్నిసార్లు అమ్మవారు జంపన దాటి రారు, కొన్నిసార్లు ఇబ్బంది పెడతారు, తల్లి రానంటది. ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? అసలు ఎందుకు అట్లాంటివి ఏం జరిగాయి? అవి చెప్పుడు కానీ అన్నమాటలు, ఉత్తగా అనే మాటలు అట్లాంటివి ఏమి ఉండదు. ఎప్పుడు ప్రతిసారి కానీ వాగు నుంచి పోతుంది, వాగు నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వాగు నుంచి రావాలి. మొత్తంగా అంటే ఖాళీ మనుషులు కూడా వచ్చేటప్పుడు ఖాళీ మనుషులు కూడా దేవుని అక్కడ పెట్టి ఇంటికి వస్తాం కదా, అప్పుడు కూడా వాగు నుంచి రావాలి. దేవుని సంబంధం మాతో ఉంటాయి కాబట్టి. అంటే మీ వంశం సారలమ్మ తల్లిని పూజించే వంశం, అసలు మీ వంశం ఏంటి? మీ ఎంతమంది అసలు పూజారు సారలమ్మ తల్లి? సారలమ్మ తల్లికి 6 పూజారులు, అందరు కాక వంశీయులు. ఓకే. అంటే మొత్తంగా ఎన్ని గంటలకు మొదలవుతుంది? అక్కడ చేరేసరికి ఏ టైం పట్టవచ్చు? ఇక మనం చెప్పలేం, భక్తులు ఉంటుంది. ఇక 6 గంటలకు 7 గంటలకు బయలుదేరుతుంది. మళ్ళీ ఇంకోటి కులపోలు కలుసుకోవాలి కదా, ఆ టైం కొంచెం లేట్ తీసుకుంటుంది. అట్లా టైం లేట్ అవుతుంది. అందరూ అనుకుని నుంచి వచ్చేమంటే పోవచ్చు. మళ్ళీ పోలీసు బందోబస్తు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది మధ్యలో పోవాలి. అట్లా లేట్గా అయితే కావచ్చు, లేకపోతే షాప్కి వెళ్ళిపోవచ్చు. ఇది సారలమ్మ తల్లిని కన్నేపల్లి ఆమె కొలువైనటువంటి కన్నేపల్లి నుంచి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయం లోపల కొన్ని పూజలు అయితే నిర్వహిస్తారు. ఆ పూజలు కొంత రహస్యంగా నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి సారలమ్మ తల్లిని జంపన్న వాగు మీదుగా మేడారానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే మనం చూసాము, ఇది సారపల్లి లోపల కన్నెపల్లి లోపల సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి ఆలయము. ఇప్పటికే మరికొద్ది గంటల్లోనే ఇక్కడ నుంచి సారలమ్మ తల్లిని మేడారం ప్రధాన దేవాలయం లోపలికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి అంటే కన్నెపల్లి నుంచి మేడారం ప్రధాన ఆలయం వరకు 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వరకు కూడా కాలినడకన అమ్మవారిని అయితే తీసుకెళ్తారు. ఈ క్రమం లోపల భక్తులు భారీగా అమ్మవార్లను తాకడానికి, ఆ సారక్క తల్లిని ఆహ్వానం పలకడానికి భారీగా ఎదురెళ్ళే కొంత తొక్కిసాట జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యం లోపల పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత నిర్వహించబోతున్నారు. ఇక సారలమ్మ తల్లి గద్దెలపైకి చేరుకునే సమయానికే అటు గోవిందరాజులు పగిడిద్దరాజు ఇద్దరు కూడా ఆ జంపన్న వాగు వద్దని ఎదురు చూస్తుంటారు. 3 ప్రధాన దేవతలు అందరూ కూడా ఆ మేడారంలోని గద్దెలపైకి చేరుకోవడంతో జాతర మొదటి ఘట్టం పూర్తవుతుంది. ఇక ఆ జాతర మేడారం ప్రాంగణం కూడా పూర్తిగా జాతర శోభ అయితే సంతరించుకుంటుంది. మొత్తానికి సారలమ్మ తల్లి మరికొన్ని క్షణాల లోపల అటు మేడారం జాతరకు పయనం అవ్వబోతున్న నేపథ్యం లోపల అంతా భక్తులంతా కూడా అమ్మవారి గద్దెలపైకి వెళ్ళిన తర్వాత దర్శించుకోవడానికి భారీగా అటు గద్దెల వద్ద గత చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్యూ లైన్లలో దాదాపు 3 నుంచి 4 గంటల సమయము భక్తులు గద్దెలను దర్శించుకోబడుతుంది. ఈ యొక్క కాక వంశీయులతోని ముందుగా ఒక హనుమాన్ జెండాను పెడతారు. ఎందుకంటే ఆ సారలమ్మ తల్లికి ఎటువంటి దిష్టి తగలకుండా, సారలమ్మ దుష్ట శక్తులు రాకుండా ఆమెను విజయవంతంగా గద్దెలపైకి ప్రదర్శించని
తీసుకువెళ్ళడానికి ప్రధానంగా ఆ ముందుగా ఆ హనుమాన్ జెండాను తీసుకువెళ్ళి ఆ వెనుక ఈ యొక్క వంశస్థులందరూ కూడా ఈ తల్లిని రహస్యంగా ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళి అక్కడ తారలమ్మ గద్దెపైతే పరిశీలిస్తారు. మరికొన్ని క్షణాల్లో కూడా ఆ మహాఘట్టం అయితే ఆవిష్కృతం అయితే కాబోతుంది. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ కన్నెపల్లి నుండి.